ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం. ఆ ప్రామిస్ చేశారట ప్రభు, జీవకిరీటం ఇస్తానని. ఎవరికి? తనను ప్రేమించు వారికి. స్తోత్ర కలుగునుగాక. అర్థం చేసుకుందాం. అలా చెప్తున్నాను. ప్రభు యోహాను సువార్తలో చాలా సందర్భాల్లో, ఈవెన్ అపొస్తలుల ఉత్తరాల్లో కూడా ఈ మాట వస్తుంది. ప్రభువుని ప్రేమించేవారు ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు? నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అనే ముద్ర ఉన్న బట్టలు వేసుకుంటారా? అలాంటి మెడలో లాకెట్లు వేసుకుంటారా? వీధుగమం మీద నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభువుని ప్రేమించే వాళ్ళము అని ఆ టైటిల్ పెట్టుకుంటే ప్రేమ అయిపోతుందా? అయిపోదని ప్రభు చెప్పారు. కేవలం పెదాలతో, అలాంటి ముద్రలతో, లేఖనాలతో ఎవరైనా రాసేసుకోవచ్చు. కానీ యోహాను సువార్త 14 చూసినా, మొదటి యోహాను పత్రిక చూసినా, ఈవెన్ యాకోబు పత్రిక చూసినా, పౌలు పేతురు యొక్క ఉత్తరాలు చూసినా, ప్రభువును ప్రేమించేవారు ఆయన మాట వింటారు, ఆయన మాట చొప్పున చేస్తారు. ఇంకా ఆ స్థాయి యొక్క అంతు, చివరి శిఖరాగం ఏంటంటే ఆయన మాట కొరకు ప్రాణం కూడా పెట్టేస్తారు. అంత ప్రేమ ప్రభు అంటే. స్తోత్ర కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.